బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. సినిమా అందరం చూస్తాం, కానీ సినిమా వెనకాలన్న కష్టాలు వాళ్ళకే తెలుస్తాయి. ఇప్పుడు కార్మికులు ఆల్రెడీ సమ్మె చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నిర్మాతలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము అంత శాతం వేతనాలు పెంచలేమని ఒకవైపు, అంత పెంచుతాము కానీ మాకు థియేటర్స్ నుంచి అంతే వసూలు రావాలి అని చెప్పేసి ఇంకొక వైపు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. సో ఇప్పుడు 2 వర్షన్స్ ఆఫ్ ఫైట్ అయితే జరుగుతుందండి ఇండస్ట్రీలో. మేమంతా సినిమా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు సినిమా వాళ్ళంతా బయటకు వచ్చి సమ్మేలు చేస్తూ షూటింగ్లు ఆపేస్తూ ఉన్నారు కదా, దీనివల్ల ఎవరికి నష్టం? ఒక ఏదన్నా సమ్మె జరిగింది, స్ట్రైక్ జరిగిందంటే అది ఇండస్ట్రీలో ఇరుపక్షాలకే అండి. ఎందుకంటే ఈ 10 రోజులు షూటింగ్ జరుగుంటే కార్మిక సోదరులకి వాళ్ళకొచ్చే వేజెస్ అది వాళ్ళకొచ్చాయి. నిర్మాతలకి వాళ్ళ ఫైనాన్స్ మీద తీసుకొచ్చిన బిజినెస్ వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ సేవ్ అయ్యేది. సో ఎప్పుడైనా ఏదైనా ఒక పని ఆగిపోయింది, ప్రోడక్ట్ అయిపోయిందంటే అది ఇరుపక్షాలకి నష్టమేనండి. ఓకే. మీరు చూసుకున్నట్లయితే ఈ సమ్మె మొత్తం అంతా అందరికీ బాగా జరగాలి అని చెప్పేసి మొత్తం మాల కూడా వేశారు. ఇది ఒకవేళ ఎక్స్టెండ్ అయితే ఈ మాలను కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారా అండి? మీ మాల విశేషం ఏంటి? ఈ సమ్మె అయ్యే వరకు ఈ మాలే కంటిన్యూ చేయాలి. దేవుడు ఎందుకంటే దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కుడు అంటారు కాబట్టి ప్రొడ్యూసర్లకి ఇప్పుడు దేవుడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ల మీద ఒక మిస్కన్సెప్షన్ ఉందండి. ప్రొడ్యూసర్లు అంటే వీళ్ళందరూ ఒక లావిష్ లైఫ్ లీడ్ చేస్తారు అనే ఒక కన్సెప్షన్ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక 200 నుంచి 250 సినిమాలు జరుగుతుంటే అందులో ఒక 10-20 సినిమాలే పెద్ద సినిమాలండి. మిగతా సినిమాలన్నీ చిన్న మధ్యస్థాయి సినిమాలు. సో వాళ్ళెవరూ హ్యాపీగా లేరండి. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి రావడం కానీ, నాన్ థియేటర్స్ బిజినెస్ అవ్వడం వల్ల కానీ. సో అందుకని వాళ్ళందరూ సమస్యలు సమ్మె విరమణ అయ్యే వరకు నేను ఈ మాల ఇది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఓకే అండి. సో ఇప్పుడు కార్మికులు చూసుకున్నట్లయితే మా వేతనాలు పెంచాలి. 3 సంవత్సరాల క్రితం ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్‌ని ఫాలో అవ్వాలి అని చేస్తున్నారు. నిజంగా చూసుకున్నట్లయితే అది అగ్రీబుల్‌గానే ఉంది. మరి ఎందుకని ఇప్పుడు సడెన్‌గా మేము పెంచలేము, మాకు అంత ఇది లేదు అని చెప్పేస్తున్నారు? అంటే ఇప్పుడు అగ్రిమెంటు, ఆర్గ్యుమెంటు అందరూ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్ అండి, యూ హ్యావ్ టు టాక్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. మాకు 30% పెంచాలంటే నేను 30 కాదు 40 కూడా పెంచుకోండి. బట్ ఈ డబ్బులు కూడా ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు నిర్మాత పెట్టే దీనికి ఎవరికి రిటర్న్స్ ఉన్నాయి? నిర్మాత పెట్టే డబ్బులకి ఎవరికి రెస్పాన్సిబిలిటీ నిర్మాతకి బిజినెస్ అవ్వనప్పుడు, నిర్మాతకి లాస్ అవుతున్నప్పుడు నువ్వు ఎలా అయినా చావు, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయనే విధానం మంచిది కాదు కదా. అదే నిర్మాతలు ఇప్పుడు అది. ఎందుకంటే ఒక నలుగురు నిర్మాతలు మాత్రమే మీడియాలో రావటం వల్ల నిర్మాతలు అంటే వాళ్ళు ఏదో ధనికులు, వాళ్ళు ఏదైనా చేయగలరు, వాళ్ళ దగ్గర చాలా బిజినెస్ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నాయండి. మేమందరం ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమాలు చేస్తున్నామండి. వీఆర్ వర్కింగ్ విత్ ప్యాషన్. సో మాకెవరికి వల్ల అవ్వట్లేదు. నేను ఒక బేబీ లాంటి ఘనవిజయం తీసి కూడా ఒక 2 సంవత్సరాల పాటు ఒక సినిమా చేయలేకపోయానంటే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులే. సో ఇండస్ట్రీలో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి. సో అందరూ కూడా రెమ్యునరేషన్లు, వేతనాలు తగ్గించుకోవాల్సి ఉంది. సో హీరోయిన్‌ని, డైరెక్టర్‌లని కూడా మేము అడుగుతున్నాం. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. బట్ అలాంటి టైంలో మేము కార్మికులం, శ్రామికులం మాకు ఈ 30%, 40% ఇచ్చేయండి అని సమ్మె చేసేస్తే అకస్మాత్తుగా ఇది ఎవరికి మంచిది కాదు. అందుకే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. ఈరోజు ప్రెస్ మీట్‌లో కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ వదిలారండి. ఏంటంటే ఒక సినిమాకి లేదంటే ఒక సీన్‌కి నాకు 4 మెంబర్స్ కావాలి అంటే యూనియన్ నుంచి నాకు 10 మెంబర్స్ వస్తున్నారు. నేను దానికి పెట్టాలి అని అనుకోవడం లేదని చెప్పేసి అని అన్నారు. దీన్ని మీరు వేరే అంటే మీరందరూ కలిసి కౌన్సిల్ ద్వారా మాట్లాడుకొని వాళ్ళకి ఏదైనా చెప్పడం గానీ, అది మీలో మీకు ఇంటర్నల్‌గా అయిపోవాల్సింది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసింది ఈ ఇష్యూ. సో ముందే ఎందుకని స్టెప్ తీసుకోలేదు? ఇప్పుడెందుకు తీసుకుంటున్నారు? మేము స్టెప్ తీసుకుందాం అన్నా ముందుకొచ్చేవాళ్ళు ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు సడన్‌గా ఎళ్లి ఒక సమ్మె చేసేయాలి అనే బ్లాక్‌మెయిల్ తరహా ఎందుకొచ్చిందండి? ఇప్పుడు ఇది అందరం కూర్చొని మాట్లాడుకుంటే అయ్యేది కదా. ఇప్పుడు శ్రామికులకి, కార్మికులకి వాళ్ళకి నష్టం, ప్రొడ్యూసర్‌లకి నష్టం కదా. అందరూ కూడా సడన్‌గా ఇప్పుడు సమ్మె చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడేమి ఇదైపోలేదు కదా. అలాంటి పరిస్థితులను మధ్యలో ఉన్న వ్యక్తులు ప్రేరేపిస్తున్నారండి. సో అలా ప్రేరేపిస్తం వల్ల కార్మిక, శ్రామిక సోదరులు కూడా వాళ్ళు తప్పుదోవన పడుతున్నారు. సో వాళ్ళు తప్పుదోవన పడకుండా అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని ముందుకెళితే ఇండస్ట్రీ బాగుంటుందండి. సో ఫైనల్‌గా ఒక క్వెషన్ అండి. వాళ్ళిప్పుడు మాకు వేతనాలు పెంచే వరకు మేము షూటింగ్స్‌కి రాము అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. మీరిప్పుడు మీ ముందు ఏమేమి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే అందరూ రండి, అందరూ బాగుందాం, తక్కువ వేతనాలు ఎవరికైనా ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా పెంచుదాం, అందరం బాగుందాం అని చెప్పామండి. ఇంకా లేదు మీరు ఎలా అయినా సావండి,
మాకు అందరికీ పెంచి మీ సావు మీరు ఎలా చచ్చినా మేము ఒక్కళ్ళమే బాగుండాలనే ధోరణి అయినప్పుడు మాకు వచ్చేవాళ్ళెవరు, మాకు నచ్చేవాళ్ళెవరు, మేము ఇచ్చే దీనికి ఎవరు ఇచ్చేవాళ్ళెవరు, ఎఫర్ట్స్ ఇచ్చేవాళ్ళైనా మేము కూడా ముందుకెళ్ళాల్సినది ప్రొడ్యూసర్స్ ఆలోచించుకోవాల్సిన తరుణం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇప్పటి వరకు అయితే సమ్మె జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మేము వేతనాలు పెంచడంలో మాకు ఏ ప్రాబ్లమ్ లేదు, కానీ మాకు రిటర్న్స్ రావడం లేదు కాబట్టి దానికోసం ఆలోచిస్తున్నాం తప్ప మాకు పెంచడంలో అభ్యంతరం లేదైతే చెప్పేశారు. ఏది ఏమైనా సినిమాలు అయితే ఆగిపోవడం జరిగింది. మరి అవి ఎప్పుడు పునఃప్రారంభం అవుతాయో చూడాలి మరి.